వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాల తర్వాత అటు వైసీపీలో ఊహించని సిచ్యువేషన్స్ అన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ రోజు చూసినట్లయితే వైసీపీలో సీనియర్లు బాలినేని మొదలుకొని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ వరకు అనేక మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నిజంగానే రిలీజ్ అయిన పక్షంలో మెజారిటీ ఎమ్మెల్యేలు 15 మంది పైగా ఎమ్మెల్యేలు ఈ రోజు వైసీపీని వీడతారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ రోజు వైసీపీ ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఒకవైపు చూసినట్లయితే ఈ రోజున టీడీపీ నుంచి ఎలాంటి డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ డిఫెన్స్లో పడుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. సో మొదటి 2 రోజులు కూడా టీడీపీలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక వ్యక్తి జైలుకి వెళ్ళమేంటా అనే అయోమయంలో నిజంగానే పార్టీ నేతలు క్యాడర్ ఉంటూ వచ్చారు. కానీ కేవలం 1-2 రోజులు మాత్రమే ఆ క్లైమేట్ ఉందనుకోవాలి టీడీపీలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో లోకేష్ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరి ఈరోజు తన తండ్రికి సంఘీభావం ప్రకటించడం కానీ, ఢిల్లీ స్థాయిలో పార్టీని లైమ్లైట్లో ఉంచే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్తూ మరోవైపు చూసినట్లయితే ఈరోజు లీగల్గా అన్ని ఇష్యూస్ పర్సూ చేస్తూ ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఇక అటు నేషనల్ మీడియాలో సైతం తన తండ్రిని ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారు అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. సో ఇక జనసేన పొత్తులు కూడా ఖరారైన పక్షంలో టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ఎన్నికలకు వెళ్ళబోతున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారా లేదా అన్నది పక్కన పెట్టినట్లయితే ఒకరోజు చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్న అంశం పెరిగే కొంది కూడా ఒక రోజుకి ఆయన జైల్లో ఉన్న కౌంట్ పెరుగుతున్నప్పటికీ డే బై డే మరోవైపు ఆయన ఆరోగ్యం బాగలేని దిశగా కూడా ఈరోజు పరిస్థితులు ఉంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యామిలీ నుంచే ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా విజయమ్మ కానీ షర్మిల కానీ మాట్లాడకపోవడాన్ని ఒక కీలక అంశంగా చెప్పాలి. ఎందుకంటే డే 1 నుంచి మనం చూసినట్లయితే అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో కూడా షర్మిల ఆయన్ని చాలాసార్లు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈవెన్ విజయమ్మ లాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వచ్చినప్పటికీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆయన పాలన విషయంలో వైఎస్ సునీత మాత్రం ఆయనతో ఎక్కడ ఆయన ఆ విషయాల మీద విమర్శలు చేయలేదు. కానీ తన తండ్రి మరణానికి సంబంధించిన ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డితో ఆమె నెక్ టు నెక్ ఫైట్ చేస్తూనే వచ్చారు. అలాంటి సునీత ఈ రోజున టీడీపీతో టై అయ్యేందుకు సిద్ధమవుతోంది అనే వార్తలు మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒక ప్రకంపనాన్ని అయితే సృష్టిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే మనం చూసినట్లయితే అనేక సార్లు టీడీపీ అగ్రనేతలతోని సునీత టచ్లోకి వచ్చిందన్న ప్రచారం తెర మీదకి వచ్చింది. ఒక దశలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా మాట్లాడిందనే చర్చ కూడా జరిగింది. ఇక అవసరమైతే సునీతను టీడీపీలోకి తీసుకొచ్చి ఆమెకు కడప ఎంపీ టికెట్ కానీ లేకుంటే పులివెందులు ఎమ్మెల్యే టికెట్ కానీ ఇచ్చేందుకు కూడా ఏదైతే టీడీపీ సిద్ధంగా ఉందన్న ప్రచారం కూడా చాలాసార్లు తెర మీదకి వచ్చింది. ఆ స్థాయిలో సునీతను టీడీపీ కూడా ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించింది. సో ఇవన్నీ కూడా కేవలం మొన్నటి వరకు ప్రచారాలకు కేవలం పేపర్ల ప్రకటనలకు పరిమితమైనప్పటికీ రీసెంట్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం విషయంలో మాత్రం సునీత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని డినై చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే రేపో మాపో సునీత పూర్తి స్థాయిలో మీడియా ముందుకు రాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ సీనియర్ నేతలతోని, కడప జిల్లాకు చెందిన నేతలతోని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వారసుడైన లోకేష్ తోని కూడా సునీత టచ్లోకి వచ్చినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజును చూసినట్లయితే పార్టీ అంతనో పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబుతోని రాజకీయ సమకాలికలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తే అది మనం ఒక రకంగా చూడాలి. కానీ ఈరోజు సీనియర్ నేతలంతా కూడా సైలెంట్ అయిన పరిస్థితుల్లో ఈ రోజున సునీత లాంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడికి మద్దతుగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఆయన సలహాదారులు కానీ ఇంత సీరియస్గా తీసుకోపోదురేమో. కానీ ఈ రోజున ఏకంగా తన సొంత సోదరైన వైఎస్ సునీత ఈ రోజున పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశాన్ని ఖండిస్తూ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సో తన తండ్రి విషయంలో ఎలా అయితే మ్యానిపులేషన్ జరుగుతూ వచ్చిందో డే టు డే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంలో కూడా ఈరోజు అలాంటి మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉన్నాయనేది సునీత ఆవేదనగా చెప్తున్నారు. సో సునీత తన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా అటు తన తండ్రి కేసుతో ఈ రోజున చంద్రబాబు నాయుడు కేసును కూడా సిమిలారిటీస్ కూడా మా పోలీసు చూస్తూ చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే సునీతతోని టీడీపీ నేతలు టచ్లోకి వచ్చారు. అట్ ద సేమ్ టైం సునీత కూడా చంద్రబాబు నాయుడికి సానుభూతి ప్రకటించేందుకు త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. సో ఈ విషయం మాత్రం ఈరోజు నిజంగానే వైసీపీలో ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈ కారణాల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఏదైతే సునీత అండ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏదైతే సంబంధ బాంధవ్యాలు కానీ, అదేవిధంగా వివేకానంద
వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన నెగోషియేషన్ గురించి కానీ మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మనం చూసినట్లయితే కూడా డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ సునీత మాత్రం ఆయనతో బంధుత్వ పరంగా కలిసే ఉన్నారు, కానీ అంత రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డితో కానీ ఆయన పార్టీతో కానీ అసోసియేషన్ అయితే లేదని చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్లో ఉన్న వివేక తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ జెండా కప్పుకున్నారు. పార్టీలో కూడా అతి కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామ్యమైన పరిస్థితి ఉంది. అయితే అనేక రకాలుగా వైఎస్ వివేక పార్టీలో హ్యూమిలేషన్ అయితే గురవుతూ వచ్చారు. ఎందుకంటే వైఎస్ ఉన్నప్పుడు వైఎస్ వివేక్ కానీ ఆయన సొంత తమ్ములకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అటు భాస్కర్ రెడ్డి కానీ ఆయన కొడుకు అవినాష్ రెడ్డి కానీ పార్టీలో ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది. ఈవెన్ 2014లో కడప టికెట్ని అవినాష్ రెడ్డికి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కడప మీద హోల్డ్ అయితే సాధించింది అనుకోవాలి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 2014 నుంచి కూడా అటు వివేకాకు ఇటు అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్న విభేదాలు ఆ తర్వాత రోజుల్లో పీక్స్కి వెళ్ళాయి. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో కరెక్ట్గా ఎన్నికలకు ముందే 3 నెలల ముందే ఆ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం తెర మీదకి వచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద ఆయుధంగా మారింది. ఈవెన్ కోర్టు ఈ కేసుని ఎక్కడ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవద్దు అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పదే ఈ కేసుని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఆయనే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ కోరారు. నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఎక్స్ప్లాయిట్ చేసేలా ఆ రోజు ఆయన మీడియాలో కూడా వార్తలు రాయించారు. అలా ఆ స్థాయిలో టీడీపీకి వ్యతిరేకంగా తన బాబాయి హత్య కేసును ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. లైక్ ఒక కోడికత్తి కేసు లాగా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ క్రమంలోనే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ అంశానికి సంబంధించి కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉంది. కీలక అధికారులు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మొదలుకొని అనేక మంది కీలక అధికారులను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి ఈ కేసుకు దూరంగా. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయినట్లయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అన్ని అంశాలు కలిసి వచ్చాయి. దీనికి తోడు ఒక్క ఛాన్స్ వేవ్ కూడా కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే 151 సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. అయితే సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారన్నది వాస్తవం. తన నోటితోనే స్వయంగా తనే సిబిఐ ఎంక్వైరీ కోరి తన నోటితోనే తనే స్వయంగా అసెంబ్లీలో ఆ కన్నును ఈ కన్నును పొడుచుకుంటుందా అని కూడా ప్రశ్నించి సో సునీతకు అండగా నిలబడ్డాననే ఒక కలరింగ్ ఇస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ విషయం మీద యూ టర్న్ తీసుకున్నారు. ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉందని ఎంక్వైరీలన్నీ కూడా విచారణలో భాగంగా సిబిఐ ఎంక్వైరీలో భాగంగా బయటకు వస్తూ ఉన్నాయో ఈ అంశాల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ నాకు వద్దని కూడా విరమించుకునే పరిస్థితి. ఆ తర్వాత సునీత ఈ విషయంలోకి ఎంటర్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. ఇక ఆమె ఆ రోజు నుంచి ఈ కేసులో తన తండ్రికి న్యాయం జరగాలి అని చెప్పి కూడా ఆమె తొక్కని గడప లేదంటే వెళ్ళని ఇల్లు లేదంటే కూడా ఆశ్చర్యం కాదు. ఈ కేసును ఏదైతే ఏపీ నుంచి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడంలో కూడా సునీత సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ కేసు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం అటు మీడియాలో కూడా హోరెత్తిపోవడానికి ఒక సునీత చేసిన ఫైటే కారణం అన్నది వాస్తవం. ఇక ప్రతిపక్షాలు కూడా అటు పవన్ కళ్యాణ్ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు సునీత చేసిన పోరాటాన్ని ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తూనే వచ్చారు. ఎప్పుడైతే సునీత ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం తన న్యాయం కోసం పోరాడుతున్న తీరు అటు జగన్మోహన్ రెడ్డి అనుకోలో ఒక డిఫెన్స్లో పడేసింది. ఎందుకంటే సునీత చేసిన పోరాటం కారణంగానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ ఒక దశలో తాడేపల్లి ప్యాలెస్ని కూడా టచ్ చేసింది. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ కానీ అండ్ దెన్ భారత ఏపీఏ నవీన్ను కూడా ఆ రోజున సిబిఐ అధికారులు పిలిచి విచారించిన పరిస్థితి. ఇక ఒక దశలో సిబిఐ అధికారులని థ్రెటన్ చేసే విధంగా అవినాష్ రెడ్డి అనుకో వ్యవహరించిన తీరు కానీ ఇక ఈ వ్యవహారం అంతా కూడా ఒక సిరీస్ ఆఫ్ ఒక సీరియల్లా నడుస్తూ వచ్చింది. ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి హడావిడిగా ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేయడం, అమిత్ షాతో ఆయన భేటీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు చూపిస్తూ వెంటనే ఆయనకు బెయిల్ ఇస్తూ కూడా సిబిఐ చేసిన ప్రయత్నం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక అప్పటి నుంచి సునీత పూర్తి స్థాయిలో సైలెంట్ అవుతూ వచ్చారు. కానీ ఆమె సైలెంట్ అయినా న్యాయం జరగకపోదా అని ఆమె నిరీక్షిస్తున్నా ఈరోజు సునీత చేసిన పోరాటం ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. అటు చంద్రబాబు నాయుడు కడప పర్యటనలో సైతం, ఈవెన్ లోకేష్ తన పాదయాత్రలో కడపలో ఉన్నప్పుడు సైతం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో సైతం అనేక సార్లు సునీత చేసిన పోరాటాన్ని కీర్తిస్తూ ఆమెను ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఈ దశలోనే సునీత చంద్రబాబు నాయుడుతోని టీడీపీతోని టైఅప్ కాబోతుందని కూడా సజ్జల లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. బట్ ఎక్కడా సునీత ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ అటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో ఆమెకి ఇనిషియేషన్ వచ్చింది. ఒక దశలో సునీత చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారు. అవసరమైతే ఆమెను కడప ఎంపీగా నిలబెట్టబోతున్నారు టీడీపీ నుంచి అనే చర్చ జరిగింది. ఎందుకంటే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి ఉన్నారు టీడీపీ నుంచి. అందుకే సునీతను ఈరోజు కడప ఎంపీగా నిలబెట్టబోతున్నారని చాలా సీరియస్గా
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్కి వెళ్లేదాకా కూడా ప్రచారం జరిగింది. ఆ దిశగా టీడీపీ ప్రయత్నాలు చేసింది. సునీతకి క్లోజ్ అసోసియేట్స్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ దిశగానే ప్రయత్నాలు చేశారు. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తన తండ్రి కేసుకు సంబంధించి తన తండ్రికి తనకు న్యాయం జరగదనే ఒక కంక్లూజన్కి అయితే ఈరోజు సునీత వచ్చారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారినట్లయితే టీడీపీ మరోసారి సిబిఐ ఎంక్వైరీ సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆమె కూడా రాజకీయంగా తనకు అప్లిఫ్ట్ కావాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం వచ్చింది. అవసరమైతే తన అన్న ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో తన మీద ఏకంగా పోటీకి కూడా సునీత సిద్ధమవుతున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది చాలా సీరియస్గా. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్లారు. దాదాపు 40 రోజులుగా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఈ కేసులో ఆయన ఎక్యూజ్డ్ కాదు అని చెప్పి ఒకవైపు కోర్టులే చెప్తున్న పరిస్థితుల్లో కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి మీ మీద అని ఏసీబీ కోర్టు జడ్జి కూడా స్పష్టం చేసిన పరిస్థితిలో ఈరోజు ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన సమయంలో కూడా ముద్దాయి అంటూ కూడా ముద్దాయి నెంబరిస్తున్న పరిస్థితి. ఈ కేసు అందుకనే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు చర్చనీయాంశం అవుతుంది. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, తాము అనుకుందొకటి అయ్యిందొకటి అన్న ఒక చర్చ అయితే ఉంది వైసీపీ సీనియర్లో కానీ మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేల్లో కానీ. సో ఇలాంటి సమయంలో వైసీపీ నెత్తిన పిడుగుపడే విధంగా ఈరోజు సునీతకు సంబంధించిన అంశం అయితే మరోసారి హాట్ టాపిక్ అయింది. వైఎస్ సునీత ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసేందుకు ఆయన మీద సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది. నిజానికి ఆమె ఎప్పుడో తన తండ్రి కేసు విషయంలో తన అన్న మీద తిరుగుబాటు చేశారు. అటు షర్మిల విజయమ్మ లాంటి వాళ్ళు కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారు. సో అలాంటి సునీత ఈ రోజున పూర్తి స్థాయిలో టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతుంది. రేపో మాపో సేమ్ తన తండ్రి కేసుతో సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ తన తండ్రి కేసులో ఎలాగైతే తండ్రిని మర్డర్ చేశారని కూడా అటు సిబిఐ ఆరోపిస్తున్న వాళ్ళంతా కూడా ఆధారాలతో సహా ఛార్జ్షీట్లు పెట్టించుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు. బట్ ఏ ఆధారాలని కేసులో చంద్రబాబు నాయుడిని ఈ రోజున అరెస్ట్ చేశారు అనే విధంగా సునీత రేపో మాపో మీడియా ముందుకు కూడా రాబోతున్నారు అంటున్నారు. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన టీడీపీ అగ్రనేతలతో సునీత టచ్లోకి వచ్చారన్న సమాచారం కూడా మనకుంది. ఇప్పటికే లోకేష్తో కూడా టీడీపీ నేతలు కొంతమంది సునీతతో మాట్లాడించే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఇలాంటి ఒక కీలకమైన రాజకీయ సమీకరణాలు తెర మీదకి వస్తున్న ఈ సమయంలో సునీత లాంటి వాళ్ళు వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడినట్లయితే అది టీడీపీకి నిజంగానే బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మీద ఆ స్థాయిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అటు కడప జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తన తండ్రి కోసం పోరాటం చేస్తున్న తీరు మీద ఆమె ప్రశంసలు కూడా దక్కాయి. అదే స్థాయిలో సునీతకు ఆ స్థాయిలో రెప్యుటేషన్ కూడా కొనసాగిస్తూ వచ్చారు. సో సునీత లాంటి ఒక వ్యక్తి ఈరోజు టీడీపీకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నిలబడినట్లయితే ఈరోజు ఆ సపోర్ట్ టీడీపీకి నిజంగానే ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే వైసీపీకి కూడా సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయంగా సునీత రేపు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశం మనం పక్కన పెడితే బట్ ఇది ఒక క్రూషియల్ పీరియడ్గానే చెప్పాలి. ఇలాంటి టైంలో వైఎస్ సునీత ముందుకు వచ్చినట్లయితే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు విషయంలో ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ నిజంగానే ఈ విషయంలో సునీత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారా. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చిన సునీత ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టుకి సంబంధించి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయబోతున్నారా అన్న లీకులు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఇదే నిజమై కార్యరూపం దాల్చినట్లయితే సునీత విషయంలో దెన్ టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, దెన్ వైసీపీ నుంచి సునీతకు చెక్ పెట్టేందుకు నిజంగానే జగన్ అనుకో ప్రయత్నిస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఇలాంటి ఒక రాజకీయ సమీకరణాల నడుమ చంద్రబాబు నాయుడు అరెస్టుకి సంబంధించి సునీత వ్యవహరించబోతున్న తీరు మాత్రం ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారింది అనేది వాస్తవం. వెల్కమ్ టు స్పెషల్ లైవ్.